శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయి మహారాజ్కి జై. సాయి బిడ్డలందరికీ కూడా సాయినాథన్ ఆశీర్వాదాలతో మనము నిన్నటి వరకు నమస్కారాష్టకాన్ని చెప్పుకున్నాం కదండి భావార్థాలతోని. నేను అంతకుముందు హారతులు అన్నీ వరుస పెట్టి చెప్పడం జరిగింది. ఇప్పుడు వివరణాత్మకంగా కొంచెం వివరిస్తున్నానండి. ఈ మహిమాన్విత స్తోత్రం ఉంది కదా మనకి, శ్రీ సాయినాథ మహిమాన్విత స్తోత్రం ఉంది కదా, దాన్ని చెప్పుకుందాం ఇప్పుడు. సదాసత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్చేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. చూసారా, సదాసత్స్వరూపం చిదానందకందం, సదాసత్వరూపం చిదానందకందం. చూడండి, ఎల్లప్పుడూ సత్వస్వరూపుడవై ఆనందదాయకుడవై జగమునకుత్పత్తి స్థితి లయ కారకుడవై. అబ్బబ్బబ్బబ్బా, దాని భావార్థం చూస్తారా? ఎల్లప్పుడూ సత్వస్వరూపుడై ఆనందదాయకుడై, మన సాయినాథుడు అంతే కదండి. మరి జగమునకు ఉత్పత్తి స్థితి లయ కారకుడు కూడా ఆయనే కదా. ఈ జగత్తుకి అంతటికీ కారణభూతుడు ఆయనే కదండి. ఆయన లేనిది జగత్తే లేదు. భగవత్ స్వరూపుడు, పరబ్రహ్మస్వరూపుడు అంటే మాటలా అండి? ఏ విధంగా ఈయన్ని ఏ ఆకారంలో తీసుకున్నాడో చూడండి. పరబ్రహ్మ అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులైన ఓ సద్గురు సాయిదేవా అంటే ఈశ్వర సంభూతంగా పోల్చి ఎల్లప్పుడూ సత్స్వరూపుడువై నీ రూపాన్ని, అసలు ఆ రూపాన్ని చూస్తూ ఉంటే ఏమనిపిస్తుందండి మనకి? ఆనందదాయకం. అబ్బా, పరమానందం కలుగుతుంది. జగమునకు ఉత్పత్తి స్థితి లయ కర్తాయి. ఈ సృష్టిని సృష్టించిన ఓ జగన్నాథ, ఓ సాయిదేవా, నువ్వు ఈ జగమంతటిని సృష్టించిన నువ్వేనయ్యా. భక్తుల కొరకు మానుష్య స్వరూపమును ధరించినావయ్యా. అదండి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది. ఈయన మానుష్య రూపంలో ఎందుకు వచ్చాడు అంటే మనల్ని ఉద్ధరించడానికి. ఈ మనల్ని ఏ రకంగా సంరక్షించాలో ఆ రకంగా ఆయన సంరక్షిస్తున్నాడు. ఇంతటి మహానుభావుడు మనకి దొరకడము ఈ కలియుగంలో ఎంత పుణ్యం చేసుకున్నామండి మనం. ఈశ్వరుడగు సాయినాథునికి నమస్కరించేదను. ఓ ఈశ్వర సంభూత సాయిదేవా, నీకు నమస్కారములయ్యా. చూసారా ఎంత గొప్పగా దీన్ని వర్ణించడం జరిగింది చూడండి. సదాసత్స్వరూపం చిదానందకందం జగత్సంభవస్థాన సంహారహేతుం స్వభక్చేచ్ఛయా మానుషం దర్శయంతం నమామీశ్వరం సద్గురుం సాయినాథం. ఓ ఈశ్వర సంభూత, ఓ ఈశ్వర అని మనము ఆయన్ని పూజించుకుంటున్నామండి. అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వర స్వరూపమైన మన సద్గురు సాయినాథుల వారిని ఈ జగత్తుని ఉద్ధరించడానికి మానుష్య రూపాన్ని ధరించి ఆయన రావడము, మనల్ని ఈ రకంగా ఉద్ధరించడము, మనం అనుకున్న దానికి మన కష్టాలకి నష్టాలకి అన్నిటికీ కూడా ఆయనే బాధ్యత వహిస్తూ మనల్ని సేద తీరుస్తూ, ఇలాంటి మహానుభావుడు దొరకడము మన జన్మ సుకృతం కదండి కదా. మరి ఆ విధంగా మనము అదే చూడండి, షిడిలోని కూడా నందీశ్వరుడు ఉంటాడు ఆయనకి ఎదురుగా. అలాగే మా మందిరంలో కూడా నందీశ్వరుడు ఉంటాడండి. ఈశ్వర సంభూతుడు అంటే పరబ్రహ్మస్వరూపుడు, త్రిమూర్తి స్వరూపుడు, ఈ జగమును ఏలుతూ ఉన్న మహాపరబ్రహ్మ మన సాయినాథుల వారు. చూశారు కదా, ఈ మనకి మహిమాన్విత శ్రీ సాయినాథ మహిమాన్విత స్తోత్రంలో ఫస్ట్ శ్లోకాన్ని మనం తెలుసుకున్నాం కదండి. రేపొద్దున్న రెండో శ్లోకాన్ని తెలుసుకుందాం. అంతవరకు అందరికీ సాయిరామండి.